రాయ్పూర్ లో జరగబోతున్న సెకండ్ ఓడిఐ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఓడిఐ మనం గెలిచినా కానీ మ్యాచ్ లాస్ట్ వరకు చాలా టైట్ అయింది. సౌత్ ఆఫ్రికా ఆల్మోస్ట్ చేజ్ చేసి 332 వరకు వచ్చి కేవలం 17 రన్స్ తేడాతో ఓడిపోయారు. అందుకని సెకండ్ మ్యాచ్ లో ఈ రెండు టీమ్స్ కూడా చాలా సీరియస్ గా ఉన్నాయి. మ్యాచ్ అయితే చాలా హోరాహోరీగా ఉంటుందని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రాయ్పూర్ పిచ్ గురించి మనం మాట్లాడుకుంటే గనక స్టార్టింగ్ లో పేసర్స్ కి అయితే హెల్ప్ ఉంటుంది. మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ కి ఎఫెక్ట్ ఉంటుంది. బ్యాటర్స్ కనుక సెటిల్ అయితే మంచి స్కోర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక బ్యాలెన్స్డ్ పిచ్ అని చెప్పుకోవచ్చు. మన ఇండియా కీ పాయింట్స్ మాట్లాడుకుంటే గనక మన హిట్ మ్యాన్ రోహిత్ ఫామ్ అయితే బాగుంది. మన కింగ్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ ప్లస్ హై కాన్ఫిడెన్స్. కేఎల్ రాహుల్ క్లామ్ లీడర్షిప్. జడేజా అండ్ కుల్దీప్ స్పిన్ అయితే రాయ్పూర్ లో డేంజరస్ అని చెప్పొచ్చు. అలాగే సౌత్ ఆఫ్రికా కీ పాయింట్స్ ఏంటంటే మార్క్రమ్ యాంకర్, బ్రెవిస్ అటాకింగ్, జాన్సన్ బ్యాట్ అండ్ బాల్ బోత్ ఆర్ డేంజరస్. వాళ్ళకి గనక మంచి స్టార్ట్ వస్తే ఇండియాకి కూడా ప్రెజర్ పెట్టే అవకాశాలు ఉంది. వై దిస్ మ్యాచ్ ఇంపార్టెంట్ అంటే మన ఇండియా గనక విన్ అయితే సిరీస్ ని సీల్ చేస్తుంది. సౌత్ ఆఫ్రికా గనక విన్ అయితే డిసైడర్ మ్యాచ్ కి తీసుకెళ్తుంది. సో రాయ్పూర్ పిచ్ అయితే బ్యాలెన్స్డ్ కాబట్టి ఎవరైనా విన్ అవ్వచ్చు. ఆడియన్స్ మాత్రం గుడ్ ఫైట్ అయితే ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు. రాయ్పూర్ లో ఇండియా డామినెన్సా లేదంటే సౌత్ ఆఫ్రికా కంబ్యాక్? రిజల్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అలాగే మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.